హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ బిసిబెళ్ళబాత్ తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, పౌడర్కి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. వెజిటేబుల్స్ అండి, ముల్లంగి, క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాషు. 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు కందిబెళ్ళు వేసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని 2 సార్లు క్లీన్ చేసేసుకొని తర్వాత దాంట్లో 5 కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. వెజిటేబుల్స్లో నేను సోరకాయ కూడా తీసుకున్నానండి, బాగుంటుంది, వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు వాటర్ నానబెట్టేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్లో బియ్యము, బ్యాళ్ళు, తర్వాత వెజిటేబుల్స్కి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. వాటిని ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత దీనికి కావాల్సిన కుకుంబర్ రైతా అండి, దోసకాయ రైతా. దీనికి కావాల్సిన బిసిబెళ్ళబాత్ కావాల్సిన పౌడర్ అండి ఇది. మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, మొగ్గ ఇవి కావాలండి. దీనికి మనం అన్నీ సపరేట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి కొద్దిగా చల్లగైన తర్వాత మిక్సీ పట్టించుకోవాలండి. దాంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, మిరపకాయలు, కరివేపాకు, చెక్క, తగినంత ఉప్పు అండి, దీనికి కావాల్సినంత. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవచ్చండి. దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే బిసిబెళ్ళబాత్ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హోమ్ మేడ్ పౌడర్ రెడీ అయిపోతుందండి. ఇలాగా కుక్కర్లో అన్ని వెజిటబుల్స్, బియ్యము బాయిల్ అయిపోయి ఉంటాయండి. వీటిని ఒక ప్యాన్లోకి తీసుకోవాలండి. మనకు కావాల్సిన ఒక బేసన్లోకి తీసుకోవాలండి. అన్నింటినీ తీసుకొని దాంట్లోకి అలాగే కూరగాయలు, ఉడికించిన కూరగాయలు, అన్నము, కందిపప్పు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడికింది? అన్నం కొద్దిగా పలుకుగానే ఉండాలండి, ఫుల్ స్మాష్ కాకూడదు. మెత్తగా అయిపోతే అది మెత్తగా అయిపోతుంది. దాంట్లోకి పచ్చి బఠానీలు, చింతపండు రసం వేసుకోవాలండి. బఠానీలు అవే ఉడికిపోతాయండి, అలాగే ఉడికిపోతాయి తొందరగా. సో చింతపండు రసము, దానికి తగినంత ఉప్పు, బిసిబెళ్ళబాత్ కారం పౌడర్ వేసుకోవాలండి, మనం రెడీ చేసుకున్న పౌడరు. మీరు స్పైస్ ఎక్కువ తింటామంటే కారం కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అన్నం స్మాష్ కాకుండా, మెత్తగా కాకుండా నిదానంగా కలుపుకోవాలండి. కలుపుకొని వేడి పెట్టేసేయాలండి. సిమ్లో మంట పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. ఈలోపు మనం ఇక్కడ రైతాకు కావాల్సిన పోపు పెట్టుకుందామండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. దానికి రైతాకండి ఇది పెరుగు రైతా. పెరుగు, దోసకాయలు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రైతా రెడీ అయిపోతుందండి. మళ్ళీ తర్వాత ఇది బిసిబెళ్ళబాత్కి తిరువాత అండి. మనం పోపు పెట్టుకోవాలండి. బిసిబెళ్ళబాత్ ఇప్పుడు వేడి అయిపోయింది కదండి, ఇలా మరుగుతుంది. ఒక మరుగు వచ్చిన తర్వాత, బాగా వేడైన తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకోవాలండి. ఒక గుప్పెడు క్యాషు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నేను 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి. దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలండి. బాగా పోపు ఎర్రగా వచ్చిన తర్వాత లైట్గా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కదండి, అప్పుడు తీసుకొని పోపు వేసుకొని బిసిబెళ్ళబాత్లో పోపు వేసుకోవాలండి. ఇలా పోపు వేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవాలండి. ఇది వేడిగా తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. వీటిని అప్పడాలు, మన ఇంట్లో బూందీ ఉంటుంది కండి, కార బూందీ అలాంటివి ఉంటే సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే అప్పడాలతో తర్వాత రైతాతో సర్వ్ చేశానండి. మీరు కూడా టేస్ట్ చేసుకొని ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.